ఏసీ కాలేజ్కి వెళ్తే మా సార్ నన్ను గుర్తుపట్టి ఇలా అంటారని అస్సలు అనుకోలేదు. హే గైస్, అసలు మ్యాటర్ ఏంటంటే ప్రశాంతంగా పనుకొని రీల్స్ చూస్తున్న నాకు ఏసీ కాలేజ్ రీల్ వచ్చింది మావా. ఏదైతే లేదు ముందు మెమరీస్ రివైండ్ చేసుకుందాం అని చెప్పి ఏసీ కాలేజ్ కి వచ్చా. ఏసీ కాలేజ్ అనగా కాలేజ్ లో ఏసీ ఉండిద్ది అనుకుంటారు మావా. అలా మోసపోయిన వాళ్ళ లిస్ట్ లో నేను కూడా ఉన్నా. నేనే కాదు, హీరోయిన్ రష్మిక గారు కూడా ఉన్నారు. ఇప్పుడు మీరు కామెంట్స్ పెట్టకండి రష్మిక ఎందుకు లిస్ట్ లో ఉంటదని. చలో మూవీ షూటింగ్ అప్పుడు ఏసీ ఉండిద్ది అనుకుని మోసపోయారంట మావా. అన్నట్టు మీరు కూడా ఏసీ కాలేజ్ అయితే ఏ ఇయర్ బ్యాచ్ కూడా కామెంట్ చేయండి. కామెంటే కాదు, అదే కాలేజ్ లో నీతో పాటు తిరిగిన మీ ఫ్రెండ్ గారు కూడా ట్యాగ్ చేసి చూద్దాం వాడిని గుర్తుపడతాడో లేదో. ఇందాకటి నుంచి ఏసీ ఏసీ అని చెబుతున్నా, ముందు దాని ఫుల్ మీనింగ్ చెప్పరా అంటారా. ఏసీ కాలేజ్ ఫుల్ మీనింగ్ వచ్చేసి ఆంధ్ర క్రైస్తవ కళాశాల మావోడి. అమ్మ తెలుగు ఎక్కువైపోతుంది మనకి. ఈ కాలేజ్ గురించి ఒక్కటి మాత్రం నిజం చెప్పుకోవాలి, బాగుపడాలన్నా ఈ కాలేజ్, చెడిపోవాలన్నా కూడా ఈ కాలేజే. ఇక్కడ ఏ ప్రోగ్రామ్స్ జరగవు, ఓన్లీ సెమీ క్రిస్మస్ ఒక్కటే జరిగిద్ది. కానీ అప్పుడు ఉంటది మా హడావుడి, అది వేరే లెవెల్ లేండి. ఇంక ఇదంతా కాసేపు పక్కన పెడితే నేను వీడియోస్ చేస్తుంటే మా సార్ చూసారు మావా. మా సార్ చూసి నీ బతికింతలు ఇంకా రీల్స్ చేసుకుంటూ బతికే అన్నారు. మా సార్ అయినా జోక్ గానే అన్నారు అనుకోండి, అది వేరే విషయం. అన్నట్టు ఈ రీల్ మీ ఏసీ కాలేజ్ ఫ్రెండ్ షేర్ చేసి అకౌంట్ ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి.